హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీపాద శ్రీవల్లభ అవతారం గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయుల వారి ఫస్ట్ అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. మన ఆంధ్ర రాష్ట్రంలోని పిఠాపురంలో ఆయన జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు 16 సంవత్సరాల వయసులోనే ఆయన సన్యాసం తీసుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు 30 సంవత్సరాల వయసులో ఆయన జలసమాధి అయ్యారు. ఆయన కృష్ణానది ఒడ్డున కురువగడ్డ అనే ఊరిలో తపస్సు చేసి 28,000 మంది హిమాలయ యోగులు ఆయన ఆశీర్వదించారు. ఆయన తపస్సు చేసిన ప్రదేశం, ఆయన పాదుకులు కూడా ఇంకా కురువగడ్డలో ఇంకా ఉన్నాయి. అది మన కృష్ణానది ఒడ్డున కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉంది. ఆయన పరిపూర్ణ దత్త అవతారం. ఆయన యోగ సిద్ధుల్ని, అష్టసిద్ధులని, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళని కూడా తగ్గించేశాడు. ఆయన చనిపోయిన వాళ్ళని కూడా బతికించాడు. పరిపూర్ణ యోగాన్ని చూపించాడు. గురు సాంప్రదాయానికి మళ్ళీ పునఃప్రతిష్ఠించి దత్తాత్రేయుల వారి వైభవాన్ని, ప్రపంచ ఖ్యాతిని పెంపొందించారు. శ్రీపాద శ్రీవల్లభుల వారు పరిపూర్ణ దత్తావతారం అవడమే కాకుండా ఆయన ఎన్నో మహిమల్ని, యోగల్ని, సిద్ధుల్ని చూపించారు. అలాంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో పుట్టడం మనం ఎంతో అదృష్టవంతులం. శ్రీ దత్తాత్రేయుల వారు ఆయన ఫస్ట్ అవతారం శ్రీపాద శ్రీవల్లభుల వారు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యఫలం. ఆయన చిన్న వయసులోనే ఉత్తర భారతదేశం వెళ్ళి తపస్సు చేసి ఎన్నో విద్యల్ని నేర్చుకొని ఆయన మనందరికీ ప్రసాదించారు. ఇప్పుడు చిన్న శ్రీపాద వల్లభుల వారి గురించి ఒక పాట. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. హరే కృష్ణ.